దానికోసం ఇది కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ 10వ నామినేషన్ వేయడం సార్ కూర్చోండి 42 years నుంచి. నాకు తెలుసు దాని ఏమంటారంటే సొంతంగా గవర్నమెంట్ ముగిసిన తర్వాత సొంతంగా డబ్బులు చేస్తున్నాను. ఆ వ్యాన్కి స్టిక్కరింగ్ చేయమంటారు. ఇప్పుడు చేశారు. నేను నామినేషన్ చేసిన స్టిక్కర్ ఆ బొమ్మ బిఫోర్ నామినేషన్ స్టిక్కరింగ్ చెప్పండి మీ అనుభవం. బిఫోర్ అయితే అంటే ఓకే సార్, అంటే నేను ఇది క్లారిటీ తీసుకుంటాను. క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం చదువుకోండి. ఆ కాగితం నాకు ఇచ్చేది అని నేను కొంతమందికి ఎంఆర్ఓస్ కానీ స్టాఫ్కి సార్ మీ బొమ్మను కూడా తీసుకున్నారు. నేను క్యాండిడేట్ కాదు, నామినేషన్ చేసిన తర్వాత నామినేషన్ ఓకే క్యాండిడేట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈనాడులో పేపర్లో వచ్చిన క్లారిటీ ఇవ్వలేదు. మీకు కొంచెం తెలుసుకోండి. మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది అనుకోండి. ఫాలో అవ్వకుండా ఉన్నాం కాబట్టి వితౌట్ ఏమీ లేకుండా క్లారిఫికేషన్ తీసుకు ఎన్నో సార్. ఇప్పుడు రోడ్డు మీద గవర్నమెంట్ స్థలాలు కానీ ఎక్కడ బోర్డు ఉండకూడదు. అది ఓకే సార్. నా ఇంటి నుంచి బోర్డు వరకు మీ అంటే మీ ఇంటి మీద నేను అడగలేదు సార్. అయితే ఆ ముందు ఉన్నది కొంచెం రోడ్డు మార్జిన్లో ఉంది అన్న టైప్లో. అదే సార్. సార్ మీరు రాకండి సార్, నేను ఇది సింపుల్ సార్. అంటే మనకి ఏంటంటే ఈ డీఫేస్మెంట్ గురించి మొన్న సీఎం గారు ఇక్కడ ఏమన్నారంటే ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్యాంపస్ ఆల్ వాల్ రైటింగ్ పోస్టర్స్ పేపర్స్ కట్అవుట్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ etc. shall be removed within 24 hours from announcement of elections. All unauthorized political advertisements in public places like railway stations, bus stand, bridges, buses, electric poles, municipal buildings, etc. shall be removed within 48 hours from the announcement of elections. Yes, sir. Moodovi endante all